మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాల్లోకి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, మీ గ్రామం, తండా, మీ మండలం, నియోజకవర్గం, జిల్లా ఏదైనా సరే మా దృష్టికి మీ సమస్యలు తీసుకొస్తే, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినా ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారంలో ఒకసారి మనం వెళ్తే, యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేయాలంటూ ఒక వార్త, అనాథ యాచకురాలికి అంత్యక్రియలంటూ మానవత్వం చాటిన పోలీసు, అదేవిధంగా నాయకులు. న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామంటూ ఒక వార్త, విలువైనది ఓటు చెన్నై నుంచి అమర్చింతకు రాక చివరి 20 నిమిషాల్లో పోలింగ్ బూత్ కు వచ్చిన దంపతులు చెన్నై నుంచి వచ్చి ఓటు వేయడం జరిగింది. ఇక్కడ దంపతులు కానీ ఈడవనులు ఏం చేస్తారు, ఎవడెక్కువ తాగడం వస్తాడు, ఎవడెక్కువ పైసలు ఇస్తాడు, సిగ్గు లజ్జ లేకుండా పైసలు ఇచ్చినోనికి మంది ఇచ్చినోనికి ఏమో జనాలు ఓటు వేస్తారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఏమో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేమో ప్రజలకు పైసలు పంపిణీ చేస్తున్నారు. ఇలా పంపిణీ చేయడం, తర్వాత గుంజుకోవడం ఇలా పని. ఈ ప్రజలట్నే తయారయ్యారు, నాయకులట్నే తయారయ్యారు. ఎవరు లేరు తప్పు, ఎవరు లేరు మునగాలి. ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఆందోళన, రెమ్యునేషన్ ఇవ్వలేదని నిరసన. ఇక పురపూరు ప్రశాంతం. నాగర్ కర్నూలు జిల్లాలో 77.64% పోలింగ్, కల్వకుర్తిలో అత్యధికంగా 80.80% పోలింగ్ శాతం. ఇక పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్. ఇక మున్సిపాలిటీల వారీగా ఓటర్లు, పోలింగ్ శాతాన్ని ఒకసారి చూస్తే, మొత్తానికి ప్రధానంగా భారీ మొత్తంలో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు కాబట్టి భారీ మొత్తంలో పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. మౌనార్కి సంబంధించి భూత్పూర్, అదేవిధంగా దేవరకద్ర, గద్వాల, ఐజా, వడ్డేపల్లి, అలంపూర్, నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేర్, ఆత్మకూరు, అమర్చింత, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ సంబంధించి 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలు అనేది కొనసాగింది. ఇక నాగర్ కర్నూలు మున్సిపాలిటీ 16వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి నాగర్ జనార్దన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు. శివరాత్రి మహోత్సవానికి ఎమ్మెల్యేకి వాహనం వార్త వచ్చిపెట్టే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకి. ఇక ముగిసిన ఇంటర్ సెకండ్ స్పెల్ ప్రయోగ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డిఐఈఓ. ఇక రాష్ట్రంలో 70% మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం అంటున్నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక ఆ గంటన్నర ఏం జరిగింది? పోలింగ్ కు 3 గంటల ముందు గంటన్నర పాటు కరెంట్ కట్, చీకటిలో నగదు పంపిణీ చేసినట్లు ఆరోపణలు. ఒక వార్త, ఓంకార మేడుందో కాశీదాసు రాసిన పాటను ఆవిష్కరించిన తనిఖీల భరణి. అక్రమార్కులను ఆపేదెవరు? ఇసుకను తోడేస్తున్న మాఫియా, పెద్దబాబు నుంచి భారీగా తరలింపు, బోరుబాబులో పూర్తిగా ఇంకుతున్న నీరు, కూలుతున్న రైతుల ఆశలు. అటవీ శాఖ చెక్ పోస్ట్ నిబంధనలు సడలించాలంటూ మనకు సంబంధించిన వార్త, లక్షలు వెచ్చించారు, లక్షణంగా వదిలేశారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న గోదాం మరమ్మత్తు చేసే రైతులకు ప్రయోజనం పట్టించుకుని అధికారులు, ప్రజాప్రతినిధులంటూ ఒక వార్త. ఉపకరిస్తున్న అన్నదాన శిబిరాలు, 24 గంటలు శివస్వాములకు వైద్య సేవలంటూ ఒక వార్త రావడం జరిగింది. ప్రధానంగా ఒకసారి మనం గమనిస్తే, ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల హడావుడి అనేది కొనసాగింది నిన్న మొన్నటి వరకు. నిన్న ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నాయకులందరూ ఎవరైతే ఉన్నారో, నాయకులు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో, రాత్రి పగులు తేడా లేకుండా అధికార పార్టీకి సంబంధించిన నాయకులేమో పోలీసుల సాయంతో ఇష్టారీతిగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ ఇండ్ల ముందల పోలీసు వాహనాలను నిలిపి వాళ్ళని కనీసం ఇంటి నుంచి బయటికి రాకుండా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అదే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఎన్నికల నాటి వరకు, ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నాటి వరకు గల్లీలో తిరుగుతూ, ఇండ్లకు తిరుగుతూ డబ్బులు, మద్యం పంపిణీ చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా చెప్పాలంటే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తూ, ఈరోజు మేము అత్యధిక స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నామంటూ గప్పాలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు. అది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఇష్టారీతిగా కూలి చేసేలా, హత్య చేసేలా వ్యవహరిస్తూ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీలు కొనసాగడం జరుగుతుంది. అప్పుడున్న టీఆర్ఎస్ సొక్కవైనడు గాడు, ఇప్పుడున్న కాంగ్రెస్ వాడు అదే దారిలో పోతున్నాడు. అధికారం ఉంటే పోలీసులు వంత వాడుతున్నారు, ప్రతిపక్షానికి పరిమితమైతే పోలీసులు టార్గెట్ చేస్తున్నారంటే పోలీసులు మొత్తం అధికార పక్షానికి వత్తాసు పలకడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అనేది సుస్పష్టం. ఇక రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించి వెళ్తే, మొత్తం ప్రధానంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ
70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిపత్యానికి అవకాశం ఉందంటూ దీన్ని ప్రధానంగా వార్త రావడం జరిగింది. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ ఖాతాలోకి. కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీకి లభించనున్న మెజార్టీ అంటే ఒక వార్త వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే. ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిక్యం. కేసీఆర్ ఇలాకా గజ్వేల్లోనూ క్లిష్టమే. సిరిసిల్లాలో ఎగరనున్న గులాబీ జెండా. 100 పట్టణాల్లో కాంగ్రెస్ పాగా. మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా. మొత్తానికి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ దళిద్రం అనేది రోజు రోజుకు పెరగడానికి కారణం ఏంటంటే ఈ కేసీఆర్ కేటీఆర్ వ్యవహార తీరు. దళిద్ర నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో, పనికి మాలిన చేతగాని నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎన్నికలు ముగిసి 2 ఏళ్ళు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 2 ఏళ్ళు గడిచినా ఎవరైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లు వ్యవహరించడం జరుగుతుందో ఆ దళిద్రులు చాలా మంది పార్టీకి భారంగా మారడం జరిగింది. నేపథ్యంలోని చాలా మంది పార్టీకి ఎక్కడ కూడా ఉపయోగపడిన నాయకులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు, భూ స్కామ్లు, ధరణి పేరుతో దోపిడీ కావచ్చు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, వీళ్ళు చేయనని తప్పంటూ లేదు మిత్రులారా. మామూలు వ్యక్తులు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా 2014 ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమం పేరు చెప్పుకుని ఎవరైతే ముందుకు రావడం జరిగిందో, ఉద్యమం పేరుతో లేదంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖం చూసి ఎవరైనా గెలిపించడం జరిగిందో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రూపాయకు గతి లేనుడు 2014 ఎన్నికల సమయంలో ఈ అసెంబ్లీకి పోటీ చేసిన క్రమంలో 2023 ఎన్నికలు వచ్చేసరికి 100 కోట్లకు, లక్షల కోట్లకు పడగలెత్తారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఎట్లా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్రమాలు, తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేయడం, వేలాది ఎకరాలు ధరణి పేరుతో దోచుకోవడం అనేది జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు, మంత్రుల వరకు దోపిడీ చేసి, అవినీతి అక్రమాలు చేసి తెలంగాణ సమాజాన్ని అప్పుల కుప్పగా మార్చి వ్యవస్థను సర్వనాశనం చేసి మొత్తం దోపిడీ చేయడం జరిగింది. హైదరాబాద్ ముఖం చూడని నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగిందో 2014లో, ఇప్పుడు హైదరాబాద్ కాదు, సింగపూర్ చూసిన వాందే, అమెరికా చూసిన వాందే, ఆస్ట్రేలియా చూసిన వాందే, విదేశాల్లో వ్యాపారాలు విస్తరించేలా వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో. అంటే వాళ్ళ దోపిడీ ఎట్లా జరిగిందో చూడండి మిత్రులు. సరే, దోపిడీ చేశారు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, 10 ఏళ్ల పాలనలో సంపాదించుకున్నారు, అయిపోయాయి. కానీ పార్టీ కోసం పనిచేయాలి కదా, కొంచెమైనా పార్టీ కోసం పనిచేసే పరిస్థితి లేదు. కేసీఆర్ బలమున్నన్ని రోజులు 10 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించారు. ఇలా కేసీఆర్ బలం తగ్గింది, ఆయన ఆరోగ్యం సహకరిస్తలేరు, అవినీతి అక్రమాలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై వ్యతిరేకత వచ్చింది. పరిణామాల నేపథ్యంలో గల్లీలో తిరిగి పార్టీని పటిష్టం చేయాలనే సంకల్పం కానీ, అవకాశాలు కానీ, ఆ ప్రయత్నాలు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎక్కడ కూడా చేయడం లేదు మిత్రులారా. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పోయి పత్తలకి కూడా పోయారు. కనీసం మున్సిపల్ ఎన్నికలన్నా కనిపిస్తారేమో ఈ నాయకులు అనుకుంటే ఎక్కడ కూడా అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి ఎక్కడ కూడా రాని పరిస్థితి నెలకొంది. పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హవా అనేది కొనసాగుతుంది. అంటే ప్రతిపక్షం అనేది తెలంగాణ రాష్ట్రంలో బలంగా లేదు. బలంగా పోరాటం చేసే వ్యక్తులకి టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించడం లేదు. అదే ముఖాలు, అదే పాత చింతకాయ పచ్చడి ముఖాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆ పార్టీని విశ్వసించడం లేదు. ఎవరైతే యువకులు ఉన్నారో, రాజకీయాల్లో రాణించేందుకు అవకాశం ఉన్నదో, ప్రజలకి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ఎవరైతే ముందుకు రావడం జరుగుతుందో, సమాజ స్ఫూర్తితో ముందుకు రావడం జరుగుతుందో, అలాంటి వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పిస్తేనే పార్టీ పరిస్థితి మారుతుంది తప్ప ఇదే పాత చింతకాయ పచ్చడిలు పెట్టుకొని ఇదే ముందరకు పోతామంటే మీకు ఏ ఎన్నికలు నిర్వహించినా 2023 ఎన్నికల్లో మీ గతి ఉన్న అధికారం పోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాకి పరిమితమైన టీఆర్ఎస్ వాళ్ళు. సర్పంచ్ ఎన్నికల్లో, స్థానికంగా ఉండే సర్పంచ్ ఎన్నికల్లో మీ పార్టీ గుర్తు కాదు, అది మీ గులాబీ జెండా కాదు. లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత కష్టంతో, లేదంటే వాళ్ళకున్న పలుకుబడితో, సమాజం పైన స్పృహతో, సమాజానికి చేసినటువంటి సేవతో సొంతంగా గెలిచిందే తప్ప సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నరికింది ఏమీ లేదు. ఇక ఈ మున్సిపాలిటీ ఎన్నికలను చూసుకుంటే 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కల్వకుర్తి మున్సిపాలిటీలో, కల్వకుర్తి నియోజకవర్గంలో. ఇటు కల్వకుర్తి, అటు ఆమన్గల్. మీ టీఆర్ఎస్ పార్టీ అతి లేదు, గతి లేదు. ఈడ ఉన్న ఇన్ఛార్జ్ ఏడుకోయిండో తెలియదు. ప్రచారానికి వచ్చి ఈడ ప్రచారం కోసం గల్లీ తిరిగితే ఎంత బాగుండు. ఈడ ఉన్నటువంటి కల్వకుర్తికి సంబంధించిన జూపల్లి భాస్కర్ పాపం గట్టిగానే ప్రయత్నం చేసింది. ఆయన వచ్చిన తర్వాత హైప్ పెరిగింది, కానీ మీ స్థాయి ఎక్కడ పోయింది? ఇక్కడ బలమైన అభ్యర్థులు బరిలో నిలిచి సమన్వయంతో పనిచేసి కొట్లాటలు, పంచాయతీ లేకుండా, ఒకరి మీద ఒకరు విమర్శలు చేయకుండా ఈరోజు అందరూ సమిష్టిగా పనిచేస్తే తిరుగులేని స్థానంలో 17 నుంచి 18 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చేది.
కానీ ఇప్పుడు దాంట్లో 10 మొత్తం మైనస్ అయిపోయి 8 నుంచి 9 స్థానాలకి టీఆర్ఎస్ పార్టీ పరిమితమయ్యే అవకాశం దాపురించింది. ఇలా అధికారాన్ని అంటే అది ఇలా కల్వకుర్తి మున్సిపాలిటీ పైన మరోసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు అవకాశాలు ఉన్నా, ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నా, నాయకుల తన్నులాట వల్ల ఇలా కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. అదేవిధంగా ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ పాలన పైన వ్యతిరేకత ఉంది. ఆచారి ఏది డామినేషన్ చేస్తుండో, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండో, ప్రతిపక్ష ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారం, అక్కడ ప్రతిపక్ష మున్సిపాలిటీలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ మున్సిపాలిటీలో ప్రతిపక్షం కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆచార్య అధికార పక్షం అంట మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో వాళ్ళే గెలిచారు. ఈసారి గెలిస్తే మరింత దౌర్జన్యాలు పెరుగుతాయని ఎంత ప్రచారం చేసినా బీజేపీని ఆచారాన్ని ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం సరిపోలేదు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ అంటే ఆడ కానరాని పరిస్థితి. ఆమన్గల్లో 2 సీట్లు వస్తే కష్టం ఉంది. ఆడ ఉన్న 15 వార్డుల్లో 2 వార్డులు గెలిస్తే కష్టం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మళ్ళా కల్వకుర్తి ప్రాంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కథ కార్ఖానా, ఇంకా మాది బలమైన పార్టీ, జాతీయ పార్టీ, సముద్రమంత పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆమన్గల్లో 2 సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మరోసారి అక్కడ పాగా వేస్తుంది. తల్లోజు ఆచార్య భార్య గన్ షాట్ గడ చైర్మన్ అవుతుంది. కల్వకుర్తికి సంబంధించి చూస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకుల తన్నులాటలు, గొడవలు, పంచాయతీలు, మాకు తిరుగులేదు, మాకు ఎదురు లేదని గప్పాలు కొట్టిన నాయకులకు అందరికి చెక్కు పెడుతూ ఇంకా మళ్ళా పాత నాయకునికి అవకాశం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పరిణామాలు ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం 70% చెరువుల్లో మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్లలో హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉంది. కల్వకుర్తిలో కూడా స్పష్టమైన ఆధిక్యం వస్తుంది. 11 నుంచి 13 కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్ వాళ్ళు గెలవబోతున్నారు. 8 నుంచి 9 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ కల్వకుర్తిలో గెలిస్తే 1 లేదంటే 0కే వాళ్ళకి ఇంట్రెస్ట్ 0కి ఎక్కువ ఉంది కాబట్టి 0నే ప్రజలు ఇచ్చేందుకు సిద్ధం కావడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మున్సిపాలిటీ పైన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఓటింగ్ తీర్పు వల్ల ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. మనము ఎన్నికల కంటే ముందు సర్వేలో కూడా ఇదే చెప్పినాం. ఎక్కడ కూడా స్థానాలు పెరగడం కానీ తగ్గడం కానీ జరగలే. మొత్తం ఇదే పరిస్థితి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజల అభిష్టం మేరకు మనం వాళ్ళ నుంచి తీసుకున్న సమాచారం కూడా స్పష్టంగా ఉంది. 11 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్కి, 8 నుంచి 9 స్థానాలు బీఆర్ఎస్. ఇక బీజేపీ వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకు వచ్చినట్టు గుండుసున్న అంటే వీళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి కల్వకుర్తిలో గుండుసున్నకు పరిమితం, లేదంటే మర్చిపోతే ఏనన్నా ఒకటి వచ్చే అవకాశం తప్ప వాళ్ళకు మార్గం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే పదవి కోసం అంటే నియోజకవర్గం కోసం జరుగుతున్న తన్లాట కావచ్చు, 2023 29 ఎలక్షన్ల కోసం ఏదైతే జరుగుతున్న పంచాయతీ కావచ్చు, ఈ పరిణామాలన్నింటి చూస్తుంటే మిత్రులారా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పంచాయతీలు, గొడవలు, ఈ తన్నులాటలు, గుద్దులాటలు ఏవైతే ఉన్నాయో ఈ గుద్దులాట వల్లనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చా అంటే ఈడ మున్సిపాలిటీలో జెండా ఎగరేసేందుకు అవకాశం ఉన్న ఇలా తన్నులాటల వల్ల ఆ అవకాశం చేజార్చుకోవడం జరిగింది. ఇక్కడ పదే నేనే ఉండాలనుకోవడం అనేది నాయకుని తప్పిదం కావచ్చు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడం కావచ్చు. పరిణామాలన్నింటి వల్ల స్వయం కృపరాధంతో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని కోల్పోతుంది. ఇక పోలింగ్ 73%, మున్సిపాలిటీలో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91% నమోదు పోలింగ్. కార్పొరేషన్లో అత్యధికం నల్గొండలో 77.36%. ఓటు వేసిన 38,38,09,406 మంది. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ. గద్వాల, నిజామాబాద్, కామారెడ్డిలో దొంగ ఓట్ల కలకలం. ఐజలో చేతి గుర్తుకు ఓటేయాలన్న అధికారి విధుల నుంచి తొలగింపు. పోలీసులపై దుర్భాషలు ఆడారంటూ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు. రేపు ఓట్ల లెక్కింపు ఫలితాలు. ఏం కదా కాంగ్రెస్ పార్టీ 11 నుంచి 13 కల్వకుర్తిలో, 8 నుంచి 9 టీఆర్ఎస్, బీజేపీకి గుండు 0 కల్వకుర్తిలో. ఇక బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు. తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగు లేదంటున్నాడు
రేవంత్ రెడ్డి గిట్నే అన్నాడు. కేసీఆర్ కూడా నేను ఊకుటాను, మోడీని గద్దె దించుతా, నేనేం ప్రధానమంత్రి అవుతా, నా కొడుకు కేటీఆర్ ఏమో ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడని గప్పాలు కొట్టాడు. కొట్టి 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 ఏమైంది, ఉన్నది ఊసిపోయింది. దేశం మొత్తం తిరుగుతా, దేశ ఏదైతే కాంగ్రెస్ బీజేపీ కాకుండా మూడో పక్షాన్ని ఏర్పాటు చేస్తా, తృతీయ కూటమి ఏర్పాటు చేస్తా, ప్రధానమంత్రి అయితా, నేను తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన, తెలంగాణ రాష్ట్రం సాధించిన, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అయినా, ఇంకా నా కొడుకు కావాలి, మాది రాజుల వంశం, నేను అయినా నా తర్వాత నా కొడుకు కావాలి, తర్వాత నా కొడుకు అంటే హిమాంశు ఉంటాడు, ఆయన కొడుకు ఇంకొక పిల్లాడు మనవాడు, ఆయన కావాలి, ఆయన తర్వాత ప్రజలు ఓట్లు వేసారంటే గుద్దితే ఉన్న పదవి ఊసిపోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్టడే అంటున్నాడు, మాకు బీజేపీ సరిపోదు, టీఆర్ఎస్ లేనే లేదు అంటున్నాడు. తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనమే, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం, బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత, బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవంటూ సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు, ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళినట్టు పార్టీని మరింత బలోపేతం చేయండి ఖర్గే సూచన. నేడు రాహుల్ కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్, సవ్యసాచి ఘోష్ కు మరిన్ని అదనపు బాధ్యతలు. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకం, ఐఏఎస్లు, నాన్ క్యాడర్ ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగ్లు. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు, ఉద్యోగులకు గూగుల్ ఆఫర్. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది 3వసారి. పలు విభాగాల సిబ్బందికి వర్తింపు. వందే మాత్రం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలుపరచాలి, గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణన కంటే ముందు వందే మాతరం మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూలు కార్యకలాపాలు దీనితోనే ప్రారంభించాలి. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మరి అధికారికంగా వాడాలి వందే మాత్రం అంటే, లేచి నిలబడని వాళ్ళు వందే మాత్రం అననోళ్ళు మరి ఎట్లా వాడతారు సార్? ఒకవేళ పాడకుంటే వాళ్ళపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అది కూడా చెప్పాలి మన అధికారులు కావచ్చు, కేంద్రంలోని నాయకులు కావచ్చు. చూద్దాం. అధికారిక కార్యక్రమాలలో వందే మాత్రం పాడాల్సిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వందే మాత్రం ఆలపించే చోట సభికులంతా శ్రద్ధగా లేచి నిల్చోవాల్సిందేనని పేర్కొంది. జాతీయ గేయం వందే మాత్రం, జాతీయ గీతం జనగణమన రెండూ ఆలపించాల్సిన సందర్భంలో ముందుగా వందే మాత్రంలోని మొత్తం 6 చరణాలను పాడాల్సిందేనంది. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ గత నెల 28న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాలలో వందే మాత్రం ఆలాపనకు సంబంధించి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు తదితర సందర్భాల్లో 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధితో జాతీయ గేయంలోని 6 చరణాలను పాడాలని పేర్కొంది. పాఠశాలల కార్యకలాపాలు జాతీయ గేయం ఆలాపనలతోనే మొదలవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం 150వ సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్లు తప్ప ఇతర ఉత్సవ కార్యక్రమాలు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి లేదా ప్రజా కార్యక్రమానికి రాష్ట్రపతి రాక తదితర సందర్భాలలో జాతీయ గేయం అధికారిక వెర్షన్ను ఆలపించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలల నిర్వాహకులు తమ కార్యక్రమాలలో జాతీయ గేయం, జాతీయ గీతం ఆలాపనకు విద్యార్థుల్లో జాతీయ జెండా పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ తదితర పురస్కార ప్రధానోత్సవాలు, రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలు, రాష్ట్రపతి రాక, వీడ్కోలు సందర్భాలను జాతీయ గేయం ఆలపించాలి. అలాగే జాతీయ గీతం ఆలాపనకు ముందు మృదంగం వాయిద్యాలు తప్పనిసరని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి చూస్తే, కెనడా స్కూల్లో కాల్పులు, 7 మృతి, 25 మందికి పైగా గాయాల పాలు, 2 పరిస్థితి విషమం. కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్జెండర్. ఇంట్లో తల్లిని, తమ్ముడిని చంపేసి అక్కడి నుంచి నేరుగా బడికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన షూటర్. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయిన వైనం. థాయిలాండ్ లోను ఒక పాఠశాలలో కాల్పులు, స్కూల్ ప్రిన్సిపల్ కు, డైరెక్టర్ కు, ఒక విద్యార్థికి గాయాలంటూ ఒక వార్త. హైడ్రాకు ఉన్న అధికారం ఏంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? ఆక్రమణే అయినా నోటీసులు ఇవ్వాలి. హైడ్రా ఏకపక్షంగా కూల్చలేదు. MAUD ఆధీనంలోనే హైడ్రా పనిచేయాలంటూ హైకోర్టు పేర్కొంది. ఎవడు చెప్తే ఇంటాడు చెప్పు, ఈ కోర్టులు ఏంటి? ఎవడు చెప్తే ఇంటాడు చెప్పు? ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎవడు వింటున్నాడు ఆ కోర్టు బాధ? ఎవడు వింటలేడు. ప్రధాని మోదీ కళ్ళలో భయం అంటున్నాడు పనికిమాలినోడు. ఇక తెలుగులో వాదనలు వినాం, జడ్జీలందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలంటూ హైకోర్టు పేర్కొంది. లాయర్ను
పెట్టుకునేందుకు పిటిషనర్కు గడువు. మనందరికీ వస్తుంది ఇంగ్లీష్. 25 మంది ఎంపీలు స్పీకర్ ను తిట్టిపోశారు. ఛాంబర్ లో ప్రియాంక వేణుగోపాల్ కూడా ఉన్నారు. వారిని మరింత రెచ్చగొట్టారు. నేనే సాక్షితో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. నేడు భారత బంద్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం భారత్ బంద్ కు 10కి పైగా వాణిజ్య రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ సేవలు, రవాణాతో పాటు మరికొన్ని ప్రభుత్వ రంగాలపై బంద్ ప్రభావం ఉండనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు బంద్ లో పాల్గొంటారని 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పేర్కొంది. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ బంద్ తలపెట్టామని వివరించారు. ఆసుపత్రులు, అత్యవసర సేవలు, అంబులెన్స్, ఆరోగ్య సేవలు, పాలు, ఫార్మసీల వంటి సేవలు కొనసాగుతాయి. ప్రైవేట్ కార్యకలాపాలు, ఐటీ కంపెనీలు, మెట్రో సేవలు, పాఠశాలలు, కాలేజీలు కొనసాగే అవకాశం ఉంది. 44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీఎంసీ మేయర్గా రీతూ తావ్డే. సుమారు 44 ఏళ్ల తర్వాత ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ 78వ మేయర్ గా పార్టీకి చెందిన రీతూ తావ్డే బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమలం పార్టీ మొదటిసారిగా 1982-83లో ఈ పదవిని దక్కించుకోగా మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం లభించింది. రీతూ తావ్డేతో పాటు శివసేన అభ్యర్థి సంజయ్ గాడి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో గత 25 ఏళ్లుగా ముంబై రాజకీయాలను శాసిస్తున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. జనవరి 5న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీకి 89, మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం 29 స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో అధికార కూటమి మ్యాజిక్ ఫిగర్ 144ను దాటి ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. ఒడిశాలో నక్సల్ లొంగుబాటు విధానం సవరింపు భారత ఆకాంక్షలను గౌరవిస్తామంటూ చైనా పేర్కొంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు. నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రతా విధుల్లో కేటాయించారు. 12.77 కోట్ల మంది బంగ్లాదేశ్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. బంగ్లాదేశ్ లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా వేశారు. అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్ల వాడుకుంది. అగ్రరాజ్యం కోసం ఎన్నో యుద్ధాలు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. మా రాహుల్ గాంధీ గీర చెప్పండి నాయన, మా రాహుల్ గాంధీ గీర చెప్తే మీలాంటి సపోర్ట్ ఇయ్యాడు. మీ పరిస్థితి ఎట్లుంది తెలుసుకొని. పాకిస్తాన్ అమెరికా టాయిలెట్ పేపర్లా వాడుకుందని దాయాది దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ సాయం కావాల్సి వచ్చినప్పుడు బాగా వాడుకొని అవసరం తీరగానే అమెరికా తమను పక్కన పడేసిందని ఆయన ఆక్షేపించారు. అయినా గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ఇస్లామాబాద్ లోని షియా మసీద్ లో ఇటీవల జరిగిన భారీ బాంబు పేలుళ్ల ఘటనపై పార్లమెంట్ లో మాట్లాడుతూ ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా కోసం తనకు సంబంధం లేని అనేక సూపర్ యుద్ధాల్లో పాక్ పాల్గొందన్నారు. ఆఫ్ఘన్ విషయంలో 2 సందర్భాల్లో అమెరికా తరఫున పోరాడాం. 1979లో ఆఫ్ఘన్ పై రష్యా దురాక్రమణ సమయంలో తొలిసారి, 2001లో తాలిబాన్లపై జరిగిన పోరాటంలో రెండోసారి యుద్ధంలో పాల్గొని తప్పు చేశాం. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాం. అప్పట్లో దేశ పాలకుడుగా ఉన్న ఇద్దరు నియంత్రులు తమ అధికారం నిలుపుకోవడం కోసం, తమ పాలనకు అగ్రరాజ్యం మద్దతు సాధించడం కోసం ఈ యుద్ధాల్లోకి పాక్ను లాగారు. ఈ సమయంలో మన దేశాన్ని, మన భూభాగాలను వాడుకునే తర్వాత టాయిలెట్ పేపర్ల కంటే ఘోరంగా అమెరికా తీసి పారేసిందని ఖవాజా పేర్కొన్నారు. ఖవాజా ఏమో ఇట్లా అంటాడు అమెరికా మంత్రి, మా రాహుల్ గాంధీ ఏమో అమెరికా ఈ మన పాకిస్తాన్ మంత్రి అంటాడు. మన రాహుల్ గాంధీ ఏమో పాకిస్తాన్ గొప్పది, అమెరికా గొప్పది, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనికిరాడనేమో ఈయన మాట్లాడతాడు. దొంగతనం కోసమే పని మనిషి ఉద్యోగం. ధనవంతుల ఇళ్లలో పని మనుషులుగా చేరి దొంగతనం చేయడం కోసం నేపాల్ నుంచి వచ్చిన ముగ్గురంటే ఒక వార్త. ఈ పథక సూత్రధారి జీవన్ చంద్ కూడా నేపాలీనే. మధ్యవర్తి ద్వారా జూబ్లీహిల్స్ లో వ్యాపారి రవీంద్ర శర్మ ఇంట్లో వంట మనిషిగా చేరిన భూపేంద్ర షాహి యజమాని కుటుంబం ఇంట్లో లేని సమయంలో మిగతా పని మనుషులకు మత్తు మందు ఇచ్చి దోపిడీ, ఇద్దరిని పట్టుకున్న పోలీసులు. బైక్ ను ఢీకొన్న స్కూల్ బస్సు, 2 చిన్నారుల దుర్మరణం. వెలుగు ప్రధాన పత్రికలో ఏం వార్త వచ్చినా ఒకసారి చూద్దాం.
ఓటెత్తిన పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అత్యధికంగా 91.91%, నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68%. ఉదయం నుంచి ఓటర్ల బారులు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం, రేపు కౌంటింగ్. కాంగ్రెస్ కి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్. V6 వెలుగు సర్వేలో కాంగ్రెస్ కు 85 నుంచి 95 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ కు 15 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5, మజ్లిస్ కు 2 వచ్చే ఛాన్స్. 7 కార్పొరేషన్ లో కాంగ్రెస్ కే దక్కవచ్చనే అంచనా. అలా పత్రిక కాబట్టి జర ఎక్కువ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి. భారీ పోలింగ్ తో ఎవరికి మేలు, 90% పైగా లోకల్ బాడీలో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. ఇంకా 100కు 101% అని పెట్టుకోండి. ఎవరిది ఏం చెప్పు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు మనవే. ఏఐసిసి చీఫ్ ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్. ఢిల్లీలో దాదాపు అరగంట పాటు భేటీ. ఐఏఎస్ ల బదిలీ, పలువురికి కీలక బాధ్యతలు. ఒక వార్త, జనగణ కంటే ముందు వందే మాత్రం ఆలపించాలంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త దీంట్లో కూడా వచ్చింది. ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపై 1535 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు. అత్యధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో 3 స్థానాలు తెలంగాణ. రాష్ట్రంలో 325 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లు గుర్తింపు. 2210 బ్లాక్ స్పాట్స్ లో టాప్ లో యూపీ. డేంజర్ జోన్స్ అన్నమాట. దాంట్లో యూపీ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 3. 3 కార్పొరేషన్లుగా మెగా హైదరాబాద్. కోర్ అర్బన్ రీజియన్ ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిగా విభజిస్తూ జీవో 3 జోన్లతో సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు. 6 జోన్లకే పరిమితమైన పాత జిహెచ్ఎంసీ. 2 కొత్త కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా అరవి కన్నన్ కొనసాగింపు. పైసాదే హవా. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు, పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం. 3 రోజుల్లో అభ్యర్థుల ఖర్చు 5,000 కోట్ల పైనే. ప్రధాన పార్టీలతో పోటీ పడ్డ ఇండిపెండెంట్లు, మేయర్, చైర్పర్సన్ ఆశావహుల ఖర్చు కోట్లలో. మహానగరం 3 కార్పొరేషన్ల ఒక వార్త. 73.01% పోలింగ్ అంటూ ఒక వార్త. ఇక ఫలితాలపై కాంగ్రెస్ ధీమా, మెజార్టీ మాదే అంటూ నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు సొంతంగా గెలుస్తామనే అంచనా. నిజామాబాద్ పీఠం కూడా దక్కుతుందనే ఆశాభావం. 90కి పైగా మున్సిపాలిటీలు తమవే అంటున్న హస్తం నేతలు. పోలింగ్ సరళిపై సీఎం సహా ముఖ్య నేతల ఆరా. గట్టిగానే పోటీ ఇచ్చాం, కాంగ్రెస్ కు ఈజీ ఏం కాదు. పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ పోస్ట్ మార్టం. కనీసం 40 మున్సిపాలిటీలో విజయావకాశాలపై ధీమా. 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చినట్లు అంచనా. గెలుపుపై బీజేపీ అంచనాలు. 25 దాకా మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు. ఉత్తర తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయంటున్న నేతలు. ప్రతి మున్సిపాలిటీలో పార్టీకి కనీస ప్రాతినిధ్యం లభిస్తుందని అంచనా. ఈనాడులో కూడా దరిదాపులు అలాంటి వార్తలు వచ్చినాయి. నమస్తే తెలంగాణలో ఏమొచ్చినాయో చూద్దాం. 3 ముక్కలాట. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజన. కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ. పెట్టుబడులు, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం. 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన. మల్కాజిగిరి కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి. యథాస్థానంలో కర్ణన్. అటు పోలింగ్, ఇటు బదిలీ. కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్. పురపోరులో కాంగ్రెస్ గూండాగిరి. పోటెత్తిన ఓటర్లు. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్ లో 66.05% పోలింగ్. కార్పొరేషన్ అంటే ఎక్కువ మంది చదువుకుంటారు కదా, చదువుకున్న వాళ్ళు ఓటింగ్ చేస్తలేరు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు. బ్యాలెట్ బాక్సులో అభ్యర్థుల భవితవ్యం. రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. సిఐపై జగ్గారెడ్డి బూతులు. అరే ఈ సంగతి చూస్తానంటూ రంకెలు. రాయలేని భాషలో ఇష్టారీతిన తిట్ల దండకం. సిఐ శివకుమార్ ను సస్పెండ్ చేయకుంటే మున్సిపల్ ఎన్నికలు ఆపేస్తానని బెదిరింపు. హోంగార్డు పైన ఊగిపోయిన కాంగ్రెస్ నేత సంగారెడ్డి. 34వ వార్డు కేంద్రం వద్ద చిందులు. పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్లేందుకు దౌర్జన్యం. జగ్గారెడ్డిపై కేసు నమోదుకు ఎస్ఈసి ఆదేశాలు. అధికార పార్టీ ఏం చేస్తారు చెప్పు, కేసు నమోదు చేసి. సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సిఐ శివకుమార్, హోంగార్డు యూసుఫ్ ను బూతులు తిరుగుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఒళ్ళు బలిసిందా? యూజ్లెస్ ఫెలోస్, కళ్ళు నెత్తికెక్కాయ. పోలింగ్ బూత్ లో ఎంపీ అరవింద్ దౌర్జన్యం. బూత్ నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని వ్యాఖ్యలు. ఇక యూకే ఎగువ సభకు ఉదయ్ నాగరాజు. తెలంగాణ వాసికి లైఫ్ ఫీర్ గా అరుదైన గౌరవం. ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అరిగోస, నెలల తరబడి 1900 మంది ఎదురుచూపులు, రోజువారీ ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు, కరుణించని ఏజెన్సీలు, పట్టించుకుని ప్రభుత్వం, అధికారులకు ఇచ్చిన వినతులు బుట్టదాఖలు, ఆందోళనకు సిద్ధమవుతున్న సిగ్గుండారా ఈ వార్తలు ఆయనకే మీకు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లు ఇచ్చిర్రా జీతాలు? బతుకులు పాడుగా అప్పుడు లేవారా ఏజెన్సీలు? మీరు అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం దొంగలున్నారా మీరు? ఈ దొంగ పనులు చేసి పక్కలను విమర్శించనీక మీరు ఎట్లా అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పలేదు కాబట్టి మీ పరిస్థితికి ఇట్లా అయింది. అధికార పార్టీ అరాచకం, పలుచోట్ల ఉద్రిక్తత, ప్రలోభాలు, బెదిరింపుల నడుమ పోలింగ్. నల్గొండలో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేస్తున్నదని ఫిర్యాదు చేసినందుకు బీఆర్ఎస్ నేతల అరెస్ట్. కరీంనగర్ లో దొంగ ఓట్లపై నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్. కొత్తగూడెంలో కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావద్దన్న కానిస్టేబుల్ పై కాంగ్రెస్ అభ్యర్థి వీరంగం. కామారెడ్డిలో కొట్లాట, 4గురికి గాయాలు. మంచిర్యాలలో దర్జాగా కాంగ్రెస్ నగదు పంపిణీ. పోలింగ్ ప్రశాంతం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. సింగరేణికి కొత్త బాస్. స్కామ్ల ఆరోపణలో వరుస వివాదాలు, ఎట్టకేలకు రెగ్యులర్ సీఎండీ నియామకం. బట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు. ఢిల్లీకి చేరిన బొగ్గు లొల్లి, ఖర్గేతో రేవంత్ భేటీ. డిప్యూటీ సీఎం పై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా. బట్టి ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత. ఉత్తమ్, పొంగులేడి, సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడు చేతికి. ఇంతవరకు కాపాడారని ఇక కష్టమేనని తేల్చి చెప్పిన సీఎం అంటూ ఒక వార్త. ఆయన సీఎం చెప్పాలని వీళ్ళకి ఏంది కాదు కానీ వీళ్ళు రాసుకుంటారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మిత్రులారా, ఈ ఎన్నికల నేపథ్యంలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ డబ్బు ప్రామాణికంగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చెప్పుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలంటే కాస్ట్లీగా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పరిణామాల నేపథ్యంలో టైం గడుస్తున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ ఎన్నిక తర్వాత వచ్చే ప్రతి ఎన్నికలో ఈ ఖర్చు అనేది భారీగా పెరుగుతుంది. సమాజ సేవ కోసం కానీ, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కానీ, సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలనుకున్న ఎవరైతే తపన ఉందో, ఎవరైతే అక్షరాస్యులు అంటే బాగా చదువుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా, లేదంటే సమాజం పైన అవగాహన వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారో, లేదంటే ఆ ఉన్నత చదువులు పూర్తి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఎవరైతే ముందుకు రావాలి, రాజకీయాలు చేయాలి, రాజకీయ పదవి వస్తే మేము చేసినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలే కాదు, మేము సంపాదించిన డబ్బే కాదు ఈ ప్రజలకు ఖర్చు చేసేందుకు, మాకు పదవి తోడైతే ప్రభుత్వ సహకారాలు ఉంటే ఈ ప్రాంత ప్రజల కంటే మేము పుట్టి పెరిగిన గడ్డకి ఎక్కువ సేవ చేయొచ్చు అనే సంకల్పంతో చాలా మంది విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించాలనే సంకల్పం అనేది రావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా యువత ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు అనేది అత్యంత ప్రామాణికంగా మారింది మిత్రులారా. డబ్బు, మద్యం లేనిదే ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదనడానికి ఒక నిరూపణ కావడం జరిగింది. అసలు ఈ డబ్బు, మద్యం లేకుండా ఎందుకు ప్రజలు ఓట్లు వేయడం లేదు? అసలు ఎన్నికల సమయంలో ప్రజలకి డబ్బు, మద్యం ఇచ్చి ఎందుకు ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే మిత్రులారా, ఇటు డబ్బు తీసుకున్న వ్యక్తుల నుంచి తప్పులు ఉన్నాయి మిత్రులారా, ఇచ్చే రాజకీయాల నుంచి కూడా తప్పులు ఉన్నాయి. అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు డబ్బు అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ రాజకీయాల్లోకి ప్రధానంగా ప్రవేశిస్తున్నది ఎవరనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కల్వకుర్తి మున్సిపాలిటీని మనం ఒకసారి చూద్దాం మిత్రులారా. కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరూ చేసినటువంటి ఖర్చు ప్రధానంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో సుమారు కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో నిన్న ముగిసిన ఎన్నికల్లో మొత్తానికి సుమారు 30 కోట్లకు పైగా ఖర్చు పెట్టినారు మిత్రులారా. 30 కోట్లకు పైగా ఖర్చు అయింది మిత్రులారా. 30 కోట్లకు పైగా ఖర్చు ఎట్లా అయిందంటే ఒకసారి మనం ఈడ ఉన్నాయి మొత్తం వార్డులు 22 మిత్రులారా. పోటీ చేసిన అభ్యర్థులు సుమారుగా అంటే ప్రధాన పార్టీల నుంచి ఎంత ఉంటుంది మిత్రులారా? 66 మంది ప్రధాన పార్టీల నుంచి. ఏది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ పోటీల నుంచి ప్రధానంగా సుమారుగా 26 మంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్క అభ్యర్థి ఓటుకు తక్కువ 2,000 ఇచ్చింది మిత్రులారా. కల్వకుర్తిలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ తక్కువ 2,000, అత్యధికం 8,500 మిత్రులారా. ఒక ఓటుకు 8,500 మిత్రులారా. ఓటుకి 8,500 ఇస్తే మన దగ్గర ఉన్న మొత్తం ఓట్లు ఎంత, ఇచ్చింది ఎంత, పార్టీ ఏంది, ఈ కథ. అసలు
ఒక్క ఓటుకు 8,500 అంటే మిత్రులారా, ఒక్కొక్క ఇంట్లో 20 మంది ఉన్నారు అనుకోండి మిత్రులు, 20 మంది ఉన్నారు అన్నదమ్ములు, నలుగురు కలిస్తే అలా పెళ్ళాలు 8 మంది అవుతారు, అలా తల్లిదండ్రులు ఈయనే 10 మంది అవుతారు, అలా పిల్లలు పుడితే 20 మంది అనేది సర్వసాధారణం. చాలా కుటుంబాల్లో 20కి మించి కూడా కల్వకుర్తిలో ఓటర్లు ఉన్నారు మిత్రులారా. ఈ 20 ఇంటూ 8,500 వేసుకోండి మిత్రులారా, లక్షలు అవుతుంది, డబ్బు లక్షలు అవుతున్నాయి. ఒక కుటుంబానికి లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఒక కౌన్సిలర్ సీట్ గెలిచేందుకు, ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ సీట్ గెలిచేందుకు తక్కువ 75 అంటే తక్కువ ఎంత పెట్టిందంటే 30 లక్షలు మిత్రులారా. తక్కువ 30 లక్షలు, ఎక్కువ 75 లక్షల రూపాయలు కల్వకుర్తిలో పెట్టినారు మిత్రులారా ఒక్క కౌన్సిలర్ సీట్ గెలిచేందుకు. అసలు కౌన్సిలర్ సీట్ గెలిస్తే ఏమొస్తుంది ఒకసారి చూద్దాం మిత్రులారా. కౌన్సిలర్ సీట్ గెలిస్తే వీళ్ళకి వచ్చేది ఎంత? 75 లక్షల ఖర్చు పెట్టి వీళ్ళు కౌన్సిలర్ సీట్ గెలిస్తే 75 లక్షలు పెట్టి మిత్రులారా, 75 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్క కౌన్సిలర్ సీట్ కోసం. ఒక్క కౌన్సిలరే, ఒక్కటే కౌన్సిలర్, తక్కువ. మరి 75 లక్షలు ఖర్చు చేస్తే ఒక్క వ్యక్తి ఇది ఒక్క సీటు కోసం పెడితే ప్రతి సీట్లో 3 అభ్యర్థులు, ప్రధానంగా ఇండిపెండెంట్ కాక 3 అభ్యర్థులు, ఒక్క కౌన్సిలర్ సీటు. కౌన్సిలర్ 75, 7 ముళ్ళ 21 అంటే ఈడ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించండి. 2 కోట్లకు పైగా అవుతుంది మిత్రులారా ఒక్కొక్క వార్డుకి. 2 కోట్లకు పైగా ఒక్క వార్డుకు. కల్వకుర్తి మున్సిపాలిటీ మిత్రులారా, మనం చెప్పేది హైదరాబాద్ దగ్గర ఉన్నదో రియల్ ఎస్టేట్ కోట్ల రూపాయలు ఉన్నది కాదు మిత్రులారా. కల్వకుర్తి కేవలం కల్వకుర్తికి సంబంధించి 75 లక్షల రూపాయలు ఒక వార్డు కోసం ఒక అభ్యర్థి ఖర్చు చేస్తున్నాడంటే 2 కోట్లకు పైగా ఒక్క వార్డు కోసం ఖర్చు చేయడం జరిగిందంటే ఇక్కడ ప్రధానంగా ఒకసారి మీరు చూడండి మిత్రులారా, మద్యం వినమనైతే యువత మద్యం, ప్రతిరోజు డబ్బు, ప్రచారం కోసం వచ్చినటువంటి ప్రచారం కోసం ప్రతిరోజు 100 మంది ప్రచారానికి, 100 మంది ఒక్కొక్క అభ్యర్థికి 100 మంది మిత్రులారా. 100 మంది ప్రచారానికి వస్తే 100 ఇంటూ 500 ప్రచారానికి. మధ్యాహ్నం మద్యం అంటే పొద్దుపూట ఉదయం ప్రచారం చేస్తే మధ్యాహ్నం వరకు ప్రచారం చేస్తే మధ్యాహ్నం మందు, మళ్ళీ సాయంత్రం ప్రచారం, ఈడేమిది సాయంత్రం మళ్ళా మద్యం, సాయంత్రం మద్యం. ప్రతిరోజు నగదు బదిలీ, నగదు జరగాల్సిందే నగదు. ఈ విధంగా ఎన్నికల సమయంలో ప్రతిరోజు ఖర్చు ఒక అభ్యర్థికి, ప్రతిరోజు ఖర్చు మిత్రులారా, ప్రతిరోజు ఖర్చు సుమారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు పైన ఖర్చు మిత్రులారా. ప్రతిరోజు మధ్యాహ్నం టెంటు ఇంటి ముందర భోజనం, ప్రతిరోజు చికెన్ మద్యం, ప్రతిరోజు కూలీ, రోజుకి లక్షల రూపాయలు ఖర్చు మిత్రులారా అభ్యర్థికి. అసలు ఈ అభ్యర్థులు ఒక కౌన్సిలర్ కోసం పోటీ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మిత్రులారా, ఒక కార్యకర్త కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కార్యకర్త అంటే ఈ ప్రచారం కోసం వచ్చే కార్యకర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం చేస్తున్నాడు ఖర్చు. ప్రచారం కోసం కార్యకర్త కోసం చేస్తున్నాడు. అదేవిధంగా ఓటర్కు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కొక్క ఓటుకు 8,500 అంటే ఈ 8,500 కేవలం ఓటు కోసమే మిత్రులారా, ఓటు వేసేందుకు. మళ్ళీ అదనంగా ఏంటంటే మద్యం, రోజువారీ కూలీ ప్రతిరోజు, మళ్ళా వీళ్ళకి మళ్ళా చికెన్తో బిర్యానీ, మటన్ బిర్యానీ, మర్యాదలు మొత్తం చేస్తున్నారు ఓటర్లకు. మర్యాదలు మొత్తం ఓటర్లు మరియు కార్యకర్తలు కూడా సకల మర్యాదలు చేశారు ఏది ఈ ప్రచార సమయంలో. కానీ ఈ కార్యకర్తలు కావచ్చు మిత్రులారా, టీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్, ఈ కార్యకర్తకి అదేవిధంగా ఓటర్కి
ఇద్దరు కలిసి ఏం చేసిండు, అభ్యర్థి ₹1,00,000 ఖర్చు చేసిండు. ఎంత? ఒక అభ్యర్థి 75 లక్షలు ఖర్చు చేసిండు. 75 లక్షలు ఖర్చు చేసిండు. 75 లక్షలు ఖర్చు చేస్తే 5 సంవత్సరాలు కౌన్సిలర్ ఉంటాడు, కొనసాగుతాడు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొనసాగితే 75 లక్షలు సంపాదించడానికి అసలు వీని మార్గం ఏంది మిత్రులారా? ఒకసారి అర్థం చేసుకోండి. మనము అసలు ఈ 75 లక్షల రూపాయలని 5 సంవత్సరాల్లో కౌన్సిలర్ అంటూ ఎట్లా సంపాదిస్తాడు? మనము ఒక ప్లాట్ కొంటాం మిత్రులారా, ఒక ప్లాట్ కొంటాం, లేదంటే ఎక్కడ భూమి కొంటాడు, లేదంటే ఒక ఇల్లు కట్టాలనుకుంటాడు. ఏంటంటే ఉండనీకనా, లేదంటే తర్వాత బిడ్డ పెళ్ళి ఏమైతే ఆ మనీకి అక్కడ వస్తుందేమో, బిడ్డ పెళ్ళి టైం వరకు అమ్మితే బిడ్డ పెళ్ళి అవుతుంది అనుకుంటాడు. ఒక ప్లాట్ కొనాలన్నా దాని ధర పెరిగితే రేటు 2 రెట్లు అవుతుందేమో, 2 రెట్లు అవుతుందేమో, 2 రెట్లు అయితే నాకు లాభం వస్తుందని ఆశపడతారు. భూమి కొన్న రోడ్డు పక్కన ఉందా అని చూస్తారు. సరే, రోడ్డు పక్కన ఉంటే ధర ఎక్కువ ఉంటుంది, కోట్లలో ఉంటుంది కాబట్టి మన శక్తి సామర్థ్యం లేదు కాబట్టి లక్షల్లోనే మనం డబ్బు పెడతాం, ఖర్చు పెడతాం. కాబట్టి రోడ్డు మార్గమైన ఉందా, మెయిన్ రోడ్ నుంచి లోపలి కొనిక, పొలంలో కొనిక దారి ఉందా, దారి అని చూస్తారు. ఆ దారికి నక్షబాటు ఉందా, లేకుంటే ప్రాబ్లం అవుతుందా అని చూస్తాం మనం. అంటే ఒక ప్లాట్ కొన్నా, ఒక భూమి కొన్నా, పొలం కొన్నా, వ్యవసాయ భూమి కొన్నా చూస్తాం. ఒక ఇల్లు కట్టాలన్నా అదే చూస్తాం. ఎందుకు చూస్తామనంటే మళ్ళీ అమ్మినా మనకు డబ్బు అనేది డబ్బులు రావాలి, లేదంటే ఉన్నదానికి ఇక్కడ కూడా తగ్గకూడదు అనుకుంటాం. మరి ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు 75 లక్షలు ఖర్చు చేస్తున్నారంటే మిత్రులారా, 75 లక్షలు సుమారు కల్వకుర్తి మున్సిపాలిటీలో 30 కోట్లకు పైగా ఇక్కడ ఖర్చు అయిందనంటే మిత్రులారా, ఈ 30 కోట్లకు పైగా ఖర్చును ఎక్కడి నుంచి వీళ్ళు సంపాదిస్తారు? ఈ కౌన్సిలర్లు, కల్వకుర్తి కౌన్సిలర్ ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. అసలు ఈ కల్వకుర్తి కౌన్సిలర్ 30 కోట్ల రూపాయలు ఎట్ల నుంచి సంపాదిస్తారు? ఎట్లా అంటే వెంచర్స్ ప్రభుత్వ భూముల పైన కబ్జాలు, ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి కబ్జా, ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా మిత్రులారా, ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు కమిషన్లు కాంట్రాక్ట్ పనులు ఏవైతే ఉంటాయో, కాంట్రాక్ట్ పనులు వాటిలో కూడా కమిషన్లు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను కొంటున్నారో, అంటే ప్రజల నుంచి పైసలు ఇచ్చి కొంటున్నారో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్లకి ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఓటు ఎంత? 10 లక్షలు. ఒక్క ఓటు కౌన్సిలర్ అమ్మేది. ఇది ఏం చేస్తాడు వీడు? బీఆర్ఎస్ వాడు 10 లక్షలు, కాంగ్రెస్ వాడు పోటీ చేసేవాడు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి వీడు 10 లక్షలు, 20 లక్షలు ఇక్కడ కవర్ అవుతాయి. లేదంటే తక్కువలో తక్కువ కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు కలిస్తే 10 లక్షలు, 10 లక్షలు అనుకోండి. మొన్ననే ఏకగ్రీవం అయితే, ఎమ్మెల్సీ ఏకగ్రీవం అయితే ఇలా ఏం రాదు, చింతపండి మిగిలేదు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 10 నుంచి 20 లక్షలు వచ్చినాయి అనుకోండి ఉదాహరణకి. ఇక ఓ ప్లాట్ ఆక్రమించుకున్నారనుకోండి, ఈ ఎమ్మెల్సీ ఈ 75 లక్షలు అనేది ఎట్లా వీళ్ళు సంపాదించడం జరుగుతుందంటే, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడేమో కౌన్సిలర్లు ఓటు అమ్ముకొని ఏం చేస్తారు? 10 లక్షలు, 10 నుంచి 20 లక్షలు. ఒక ప్లాట్ ఈ గవర్నమెంట్ సంబంధించిన ప్లాట్ కబ్జా చేసారు అనుకోండి, ప్లాట్ కబ్జా ఏమవుతుంది? 20 లక్షలు, తక్కువ 20. వీళ్ళ వార్డు పరిధిలో రోడ్డు పనులు, డ్రైనేజ్ పనులు వస్తాయి కదా, ఈ కాంట్రాక్టర్ కమిషన్ 2% ఉంటుంది కదా, ఆ 2% వాళ్ళకు వచ్చే ఏవైతే 5 ఏళ్ల కాలంలో వాళ్ళ వార్డుకు వచ్చే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో వచ్చే 2% కమిషన్ మిత్రులారా, 2% కమిషన్. ఈ 2% కమిషన్ ఇది ఒకటి అందాల ఒక 5 లక్షలు వేసుకోండి మొత్తం కలిస్తే, కింద మీద వాడికి ఏమైనా పైరవి చేసేవాడు ఉంటే. ఇక కాంట్రాక్టర్ ఏంటది?
ఇసుక, ఎందుకంటే అధికార పార్టీ లేదంటే అధికార పార్టీ లేకుండా ఈడే వెళ్ళకపోతాడు, అధికార పార్టీ వాడు అవుతాడు. ఇసుక మామూలు కమిషన్ కావచ్చు, ఈడే ట్రాక్టర్ పెడతాడు, ఇసుక ద్వారా ఓ 10 లక్షలు సంపాదిస్తాడు. 10 లక్షలు. ఇటుకెళ్ళి ఏమైనా మైనింగ్ ఛాన్సెస్ అవి ఏమైనా ఉంటేనేమో అందులో పార్ట్నర్షిప్ కలుస్తాడు, లేకుంటే మైనింగ్ దగ్గరికి పోయి నేను కౌన్సిలర్ అని చెప్పి అందులో ఇన్ని దోసుకొని వస్తాడు. మైనింగ్ సరౌండింగ్లు ఏమైనా ఉంటే పక్కలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కల్వకుర్తి మీదుగా ఏమైనా పోతున్నాయా, మైనింగ్ ఇసుక ఏమైనా బండ్లు పోతుంటే వాళ్ళని పట్టుకొని ఇబ్బందులు గురి చేస్తే ఇవి ఒక 5 లక్షలు చేసుకోండి మిత్రులారా. ఇంకా సభలు సమావేశాలు పేరుతో ప్రజలను తీసుకొస్తామని చెప్పి ఈ మీటింగ్లు జరుగుతాయి. ఎందుకంటే 5 ఏళ్ల కాలం ఈ మున్సిపల్ కౌన్సిలర్లు 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయి. వీళ్ళకున్న పరిచయాల నేపథ్యంలో కౌన్సిలర్ కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్లు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఏవైతే మున్సిపాలిటీకి ఏవైతే ఇన్ఛార్జ్లు రావడం జరిగిందో వార్డుకు వీళ్ళు కూడా అక్కడ పోతారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమయంలో. దాంట్లో కూడా వేసుకుంటే 2 లక్షలు. ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ఈ రియల్ ఎస్టేట్ చేసే బ్యాచ్ ఎమ్మెల్యే అభ్యర్థుల బరిలో నిలిచారు అనుకో, ఆ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఈ కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వార్డు పరిధిలో మొత్తం వీళ్ళ హవా నడుస్తాయి. కాబట్టి ఆడో 10 లక్షలు. మళ్ళా ఎట్లా ఈ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఎంపీ ఎలక్షన్లు కూడా వచ్చాయి, ఎందుకంటే టైం గడిచింది కాబట్టి. ఎంపీ ఎలక్షన్లు, ఎంపీ ఎన్నికలు, దీంట్లో అంతో ఇంతో ఎంత లేదన్నా 1 లక్ష వరకు చేస్తారు. ఎందుకంటే జర ఇంట్లో ఖర్చు తక్కువ ఉంటుంది, జర మెయిన్ వాళ్ళు ఉంటారు కాబట్టి. మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే 10, 20, ఈడ 2% కమిషన్ 5 లక్షలు, 25, 35, 40, 50, 55 లక్షలు పైన ఇక్కడ వస్తున్నాయి మిత్రులారా. 55 లక్షలు, 55 లక్షలు. 75కి 55. తెలివైనోడైతే ఎంపీ నిధులు, ఇంకా మంత్రి నుంచి ప్రత్యేకంగా నిధులు ఆ విధంగా తీసుకొచ్చి మొత్తం సమకూర్చుకునే అవకాశం. ఇంకేముంటుంది దీంట్లో అంటే ఏమైనా భూమి స్కామ్లు, భూ దోపిడీ, సెటిల్మెంట్లు, ఈ ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసులో ఏమైనా వీళ్ళకి సంబంధించిన సిబ్బందిని నియమించడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ నేపథ్యంలో 75 లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థి ఆలోచన విధానం ఏముంటుందంటే 55 లక్షలకు వచ్చిండు. ఇంకా ఎంత ఉంది మైనస్, ఇంకా 20 లక్షలు ఉంది. అంటే ఈ విధంగా చూసుకుంటే ఎంత చేసినా ఈ 75 లక్షలు అనేది కౌన్సిలర్ జేబులోకి తిరిగి వచ్చే అవకాశం లేదు మిత్రులారా. ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా, మనము రోడ్డు మీద ఎట్లా వెళ్తుంటాం, ఒక ఫంక్షన్కో, మన ఆఫీస్ పనిచేసేటోడైతే గవర్నమెంట్ జాబ్ అయితే ఆఫీస్కో, లేదంటే ప్రైవేట్ జాబ్ అయితే ఏదో పని మీదకో అడ్డకూలికో ఎక్కడైనా పోతుంటాం మిత్రులు. పోతుంటే యాచకులు అంటే భిక్షం ఎత్తుకునే వాళ్ళు వస్తారు, రూపాయి అంటారు, అయ్యా ఏమైనా దానం చేస్తారు. ఎంత కోటీశ్వరుడు కానీ, ఎంత లక్షాధికారి కానీ ఏమంటారు మిత్రులారా, అడుక్కునే వ్యక్తి ఒక పర్సన్ దగ్గరికి వస్తే ఫస్ట్ మనం ఏం చెప్తాం, చిల్లర లేదంటాం. చిల్లర లేదు, ఎన్నెన్నో ఉండని మన దగ్గర చిల్లర ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 500 నోటు ఉన్నా, 500 నోట్లు కట్ట ఉన్నా చిల్లర లేదంటాడు. కానీ ఎవడైనా 500 రూపాయల నోటు తీసి భిక్షగానికి ఇస్తారా మిత్రులారా? 100 రూపాయల నోటు తీసి భిక్షగానికి ఇస్తారా మిత్రులారా? 50 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు ఇస్తాడు ఉంటే 100 మందిలో ఒకడు ఉంటాడు. 5 రూపాయల బిల్ల ఉంటే ఇస్తారా? జేబులా వెతుకుతాడు. దేనికోసం? 1 రూపాయి కోసమే వెతుకుతాడు. 1 రూపాయి అంటే తీసిస్తాడు. తీసి ఇచ్చి 1 రూపాయి ఇచ్చి, ఏమైనా చేతులు కాలు బాగానే ఉన్నాయి కదా, కొంచెం వయసులో ఉన్నావు కదా, ఏదన్నా పని చేసుకొని బతకొచ్చు కదా అని మళ్ళీ నీతులు చెప్తాడు. నేను 1 రూపాయి ఇచ్చి, 1 రూపాయి ఇచ్చి నీతులు అనేకం చెప్తారు. అనేక నీతులు చెప్పే మనము ఇక్కడ 8,500 రూపాయలు ఇస్తున్నాం ఓటుకు, మందు పోస్తున్నాం, ప్రతిరోజు చికెన్ పెడుతున్నాం, కాలు మొక్కుతున్నాం, పిల్లలది ముడ్డిగా అడుగుతున్నాం, ఛాయ్ చేస్తున్నాడు ఉంటే ఛాయ్ చేస్తున్నాం, దోశ చేస్తున్నాడు ఉంటే దోశ చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఇన్ని కష్టాలు పడి లక్షల రూపాయలు ఖర్చు చేసి పదవిని కొంటున్నారు. మరి ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు వర్సెస్ నాయకులు. వీడేమో పదవులు కొంటున్నాడు,
సరే ఈ నాయకుడు పదవి ప్రజల ఓట్లను కొంటున్నాడు. మరి ఈ ప్రజలు 5 ఏళ్ల పాటు ఈ నాయకుని దగ్గరికి పోయి అభివృద్ధి కార్యక్రమాల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఏ మొహం పెట్టుకొని మీరు అడుగుతారు? ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. తప్పులు 2 వైపులా ఉన్నాయి మిత్రులారా. 2 చేతులు కలిసి సప్పట్లు కొడితేనే సప్పుడు వస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు నాయకులు అంటే, జనం పైసలు తీసుకుందే ఓట్లేరు అంటున్నారు. ఈ ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు పైసలు ఇస్తున్నారు, మేము తీసుకుంటాం అంటున్నారు. పైసలు ఇస్తే మీరు తీసుకుంటున్నారు, కానీ ఎవరికి ఓటేస్తున్నారు? రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, అవినీతి అక్రమార్కులు, సమాజ దోపిడీదారులు, సమాజాన్ని దోసుకునేటోళ్ళు, అభివృద్ధికి అడ్డుకట్ట వేసేటోళ్ళు, అభివృద్ధికి అడ్డుకట్ట వేసేటోళ్ళు, సమాజం మీద అవగాహన లేనోడు, అక్షర ముక్క రానోడు, ఇంకిత జ్ఞానం లేనోడు. అక్షరముక్క రాకున్నా సమాజం మీద అవగాహన స్ఫూర్తుంటుంది, ప్రజాపాలన చేయాలని ఉంటుంది. కానీ ఈ అవినీతి అక్రమాలు, బూతు పురాణాలు, బూతు మాటలు మాట్లాడడం, భూదోపిడీ చేసేటోడు, ఇలాంటి వ్యక్తులను ఇలా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే మన సమాజ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. 22 కౌన్సిలర్ స్థానాలకు 75, ఒక్కొక్కరు 75 లక్షలు హైయెస్ట్గా ఖర్చు చేసి, తక్కువ నుంచి మొదలు పెడితే ఎక్కువ 75 లక్షలు ఖర్చు చేసి వీడు కౌన్సిలర్ సీట్ గెలుచుకొని ఇలా 30 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, అంటే ఆడు సంపాదించిన సొమ్మైనా ఆడైనా మన సమాజంలోని వ్యక్తే కదా, 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకొని, 22 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకొని అసలు సాధించింది ఏంటి? ఈ 75 లక్షలను కేవలం డబ్బు పంపిణీ, ఈ ప్రచార ఆర్భాటాలు, ఈ టెంటులు, కథ, కుర్చీలు, కార్ఖానా, మీటింగ్లు, సభలు, సమావేశాలు, మళ్ళా మీటింగ్లకు వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా వ్యక్తిది మిగిలిపోయింది. 1 కోటి కంటే ఎక్కువైంది మిత్రులారా కొన్ని వార్డుల్లో, మన కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఆ క్రమంలోనే సరాసరి 75 లక్షలు అనేది మనం పెట్టడం జరిగింది. 1 కోటి దాటింది, 75 లక్షల లోపు ఉంది. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే 30 కోట్ల రూపాయల ఈరోజు నీళ్లపాలు కావడం జరిగింది మిత్రులారా. 30 కోట్ల రూపాయలు. ప్రజలు కూడా ఉచితంగా వచ్చిన ఈ డబ్బులు ఎట్లుంటే మిత్రులు, చికెన్ కూడా పంపిణీ చేయడం జరిగింది మిత్రులారా. చికెన్, ఇంటింటికి చికెను, మద్యం, డబ్బు, ఇవన్నీ పంపిణీ చేసి భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో, ఆయన ఓటు హక్కు కోసమేమో భార్య అనారోగ్యంగా ఉన్నా, ఆయన కొడుకు చనిపోయినా, ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి అలా పేదలు ప్రతి ఒక్కరికి, ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా బతకాలంటే ఏ విధంగా సాధ్యం కాదు. మనం సమానత్వాన్ని సాధించలేము నాయన భవిష్యత్తులో కూడా. కనీసం ఓటు హక్కు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తే, ఆ ధనవంతుడు కానీ పేదోడు కానీ ప్రతి ఒక్కరికి ఓటు కల్పిస్తే కనీసం ఓటులో ఉన్న సమానమవుతారు. సమాజాన్ని జాగృతం చేసే వ్యక్తులు, సమాజ వృద్ధి కోసం పనిచేసే వ్యక్తులు, సమాజం కోసం తప్పించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే సమాజం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. బహుజన వర్గాలు రాజకీయంగా చైతన్యవంతులై రాజ్యాధికారాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయత్నాలు చేస్తే మనం ఏమో ఓటును అమ్ముకుంటున్నాం. దర్జాగా అమ్ముకోవడమే కాదు, మళ్ళా ఏం బ్రో పైసలు ఇవ్వకపోతే, పైసలు ఇవ్వండి నీకు ఓటు ఎందుకు ఇవ్వాలా? నాకు క్వార్టర్ బాటిల్ ఇస్తావు, అది కూడా డూప్లికేట్ కంపెనీ ఇస్తావు, నీ సంగతి చూసపో. సరిగా మంది ఇవ్వలేదని చెప్పి, సరిగా డబ్బు ఇవ్వలేదని చెప్పి ఓటు నమ్ముకోవడం జరిగింది మిత్రులారా. కానీ ఓటు నమ్ముకునేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నా, ఓటు అమ్ముకునేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నా, ఓటు అమ్ముకోని వ్యక్తులు కూడా ఉన్నారు మిత్రులారా. కల్వకుర్తిలో గమనించిన మిత్రులారా, ఓటు అమ్ముకోకుండా కేవలం పార్టీ కోసం, నమ్మిన పార్టీ కోసం ఓటేసారు. అది కూడా ఏం తెలుసా, ఈ పార్టీడు వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రచారం చేయకుండా, నాకు ఓటేయమని అడగకున్నా, అదే పార్టీ మీద ఉన్న మమకారంతో అదే పార్టీకి 1 రూపాయి ఇవ్వకుండా, ఓటేయమని అడగకున్నా ఓటేసిన వాళ్ళు ఉన్నారు మిత్రులారా కల్వకుర్తిలో. ఇదే విధంగా ఏదైతే 8,500 ఇచ్చిన వ్యక్తి ఎక్కువ ఇచ్చినా, 1000 రూపాయలు 8,000 ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 500 ఇవి ఎక్కువ ఇచ్చినా వీనికి వేయకుండా 8,000 డబ్బు రూపాయలు ఇచ్చినోడికి, అంటే తక్కువ డబ్బు ఇచ్చిన కూడా ఓటేసారు. ఎందుకు వేసినాడు అంటే వీడు జర మంచోడు, అంటే గజ దొంగ కంటే దొంగ మంచోడు కదా. గజ దొంగ మొత్తం ఇంటిని మొత్తం కాల్ చేస్తాడు, దొంగ కొంచెమే సామాన్ ఎత్తుకుపోతాడు.
కాబట్టి ఇల్లును మొత్తం కాల్ చేసిన కంటే ఇంట్లో కొంచెం సమాన్ ఎత్తుకపోయడానికి ఓటేసారు కలవకుర్తి ప్రజలు కొంతమంది. అంటే అభ్యర్థుల పరంగా మనం చూస్తే ఒక్కొక్క వార్డులో ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి ఓటు వేయడం జరిగింది మిత్రులారా. కానీ డబ్బు ప్రామాణికంగానే ఈ ఎన్నికలు జరిగినాయి మిత్రులారా. ఇది చాలా సమాజానికి, ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి అత్యంత ప్రమాదకరం మిత్రులారా. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా మంది సమాజ సేవ కోసం ఎవరైతే పరితపించడం జరుగుతుందో, సమాజ సేవ అభివృద్ధి కోసం ఎవరైతే పరితపించడం జరుగుతుందో, లేదంటే సమాజం కోసం మంచి ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బు ప్రామాణికంగా రాజకీయాలు నడిస్తే మాత్రం వీళ్ళందరూ కూడా రాజకీయాలకి దూరం అయ్యే అవకాశం ఉంది మిత్రులారా. విరక్తి చెందే అవకాశం ఉంది. మంచి వ్యక్తి విరక్తి చెందితే సమాజానికి భవిష్యత్తుకు చాలా నష్టం చేకూరుతుంది. కాబట్టి డబ్బు తీసుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ డబ్బు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్న మంచి వ్యక్తికి మాత్రమే కనీసం భవిష్యత్తులోనైనా ఓటు వేయాలి. అవినీతి, అక్రమార్కులు, భూ కబ్జాదారులు, దోపిడీదారులు, అధికారం ఉందని చెప్పి ఇష్టారీతిగా వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా అత్యంత ప్రమాదకారులుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే తీవ్రవాదుల కంటే తీవ్రవాదులు వాడు మన దేశం బార్డర్లో ఉంటాడు మిత్రులారా. ఏదో కొన్ని రోజులు ఉంటాడు, ఒకటో రెండో బాంబులు వేస్తాడు, కొంతమంది చంపేస్తాడు, పత్తలు ఎప్పుడవుతాడు. కానీ ఈ రాజకీయంలో ఉన్నటువంటి సమాజ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, సమాజాన్ని దోచుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదుల కంటే చాలా ప్రమాదకరం మిత్రులారా. ఈ రాజకీయంలో పనిచేసే దోపిడీదారులు, రాజకీయంలోని దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, సమాజాన్ని దోపిడీ చేసే వ్యక్తులు, వీళ్ళు అంతకంటే ప్రమాదం మిత్రులారా. ఈ తీవ్రవాదులేమో కొన్ని వందల మందో లేదంటే 100 మందికే ఈ ప్రమాదం, కొన్ని 100 మందికి. వీడు 1000 మందికి, లక్షల మందికి ప్రమాదం. వీడు 1000 లక్షల మంది ప్రమాదం. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులని డబ్బు ప్రామాణికంగా ఎన్నుకుంటే మాత్రం సమాజం భవిష్యత్తులో అభివృద్ధి దిశలో ప్రయాణించదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఈ రోజు డబ్బు ప్రామాణికంగా నడిచినటువంటి రాజకీయాలు భవిష్యత్తులో ఇవి ముందుకు తీసుకెళ్లకుండా ఖచ్చితంగా డబ్బు ప్రామాణికం కాదు, డబ్బిచ్చే వ్యక్తులు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోతారని భవిష్యత్తులో నిరూపించాల్సిన అవసరం ఉంది. డబ్బు ప్రామాణికం కాదు, అభివృద్ధి కోసం, మంచి ఆశయం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉంటారో, యువత ఎవరైతే ఉంటారో వీళ్ళని ఖచ్చితంగా రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. సమాజంలోని ప్రజలందరిపైన, ఓటర్లందరిపైన బాధ్యత ఉంది. ఓటకు యొక్క విలువ తెలుసుకోవాలి, ఓటకు ఏ విధంగా వినియోగించుకోవాలని బాధ్యతయుతంగా వ్యవహరించి ఖచ్చితంగా విద్యావంతులు, మేధావులు, సమాజం పైన స్పృహ ఉన్న వ్యక్తులు, సమాజ వృద్ధి కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. కానీ ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, ఈ మాఫియా, ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, మైనింగ్ మాఫియా, అదేవిధంగా ఈ రాజకీయ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియాని ఖచ్చితంగా గెలిపించుకుంటే మనం మాఫియాలో మట్టి ఖర్చుపోవడం, భవిష్యత్తు అనేది అంధకారంగా మారడం ఖాయం. కాబట్టి భవిష్యత్తులోనైనా కల్వకుర్తి ప్రజలు డబ్బుకు విలువ ఇవ్వకుండా, డబ్బు ప్రామాణికం కాకుండా ఖచ్చితంగా ఓటు వజ్రాయుధం లాంటి ఓటకును భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన విధంగా ఆ విలువ తెలుసుకుని ఓటకును వినియోగించుకుని మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సందర్భంగా కోరుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.